కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి, కొన్నిసార్లు మనల్ని శ్రమ కొలిమిలో కాల్చడానికి, మనం ఆయన మీద ఆనుకోవడానికి నా అన్న వాళ్ళందరినీ దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు దూరమైన వాళ్ళందరూ ఒక రోజు నీ దగ్గరికి వచ్చి ఎన్ని బాధలు పడ్డావో, నిజంగా మామూలు అగచాట్లు కాదు నువ్వు పడ్డది, మామూలు శ్రమలు కాదు నువ్వు పడ్డదని నీ దగ్గరకు వచ్చి ఏబును కానీ వాళ్ళు ఓదార్చినట్టు నీ దగ్గరకు వచ్చి నిన్ను వాళ్ళు పలకరించి మాట్లాడకపోతే అప్పుడు అడుగు, జరిగిద్ది అదంతే. ఏసునామములో శ్రమ కొలిమిలో కాలుతున్నప్పుడు దేవుడే దూరం చేస్తాడు. ఎందుకంటే ఆ శ్రమ కొలిమిలో నువ్వు ఏ మనిషికి వెళ్ళి చూడకూడదని ఆయన ఆశపడుతున్నాడు. అందుకు ఈ గోలంతా అర్థమైందా? శ్రమ కొలిమిలో మనల్ నుంచి ఏ మనిషి వైపు మనం చూడకూడదని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎటు చూడాలా? ఎటు చూడకుండా ఏ మనిషికి వెళ్ళి చూడ, తన వైపే చూడాలి. నువ్వు దీనుడవై దీనురాలివై ఆయన వైపే చూడాలి. హల్లెలూయా. ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ఈ కష్టకాలంలోనే కనెక్ట్ అవుతావు, ఈ శ్రమ కొలిమిలోనే కనెక్ట్ అవుతావు, ఈ ఇబ్బంది కొలిమిలోనే కనెక్ట్ అవుతావు, ఈ అందరూ త్రోసివేసిన అనుభవంలోనే నువ్వు దేవునితో లింకు కాగలుగుతావు. ఇది నీకు ప్లస్ మైనస్ కాదు, ఇది నీకు రైట్ టైం, ఇది నీకు మంచి సమయం, నా దేవుణ్ణి కనవేసుకునే టైం.